నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఘన స్వాగతం లభించింది. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన ఆయనకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ అనుచర గణంతో అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి బస్టాండ్ చౌరస్తాలోని తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్లు, బైక్లతో ర్యాలీగా నియోజకవర్గానికి చేరుకున్నారు గువ్వల బాలరాజు. రాజకీయ పార్టీలతోన ఒక మంచి సోదరుడిలాగా మసులుకున్న నన్ను విమర్శిస్తారు అనే ఆలోచనతోన మున్సిపల్ పరిధిలో పైలాన్ నిర్మిస్తే కేటీఆర్ ఎందుకు రాలేదో మనం అందరం అడగాల్సినటువంటి అవసరం ఉంది. పునాది రాయి వేయడానికి భయం ఎందుకయింది అని అడుగుతా ఉన్నా. గువ్వల బాలరాజు ఓడిపోలేదు. గువ్వల బాలరాజును కుట్ర పూరితంగా ఓడించిందనడానికి కుట్ర చేసినటువంటి పనికి రాని వేదవలను పిలిచి మళ్ళీ మీటింగ్లు పెడుతున్నారు అంటేనే టిఆర్ఎస్ పార్టీలో వాయిస్ ఉన్నటువంటి పేదల పక్షం వహించేటువంటి వాళ్ళు ఉండకూడదు అని భావించారు. వాళ్ళ కాళ్ళ దగ్గర పడుంటేనే అటువంటి వాళ్ళే ఎన్నికై రావాలని ఆలోచన చేసి కుట్రలు చేసి నన్ను ఓడించినా